చూడాలి. మనం ప్రిఫర్డ్ ఏం చెప్పాము? తిరుపతి ఆర్ చెన్నై. తిరుపతి అండ్ చెన్నై. సో, చెన్నై అనే లేబుల్ నేను తీసేసాను వర్కర్ 3లో నుంచి. ఇప్పుడు అన్ని పార్ట్స్ అనేవి ఎక్కడ రన్నింగ్‌లో ఉంటాయి? వర్కర్ 1లో. చూసారా? అన్ని వర్కర్ 1 లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను వర్కర్ 1ని కూడా రిమూవ్ చేసేసా. నేనిప్పుడు వర్కర్ 1 కూడా రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి క్యూబ్‌సిటీఎల్ డిలీట్ -F ఫోర్స్ ఇచ్చేసాను. కదా! ఇప్పుడు గమనిద్దాం ఏం జరిగి ఉంటుందో. ఇప్పుడేం జరిగుంటుంది? చెప్పండి. ఇప్పుడేం జరిగుంటది చెప్పండి? నా పార్ట్స్ అన్నీ పెండింగ్ స్టేట్‌లో ఉంటాయి. వర్కర్ 1 షో చేస్తుంది. కానీ నా పార్ట్స్ అన్నీ పెండింగ్ స్టేట్‌లో ఉంటాయి. ఎందుకంటే ఆ లేబుల్ నాకు ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాను. సో, అందువల్ల నేను పెండింగ్ స్టేట్‌లోకెళ్ళిపోతాను. అదెందుకు జరిగింది? నా రిక్వైర్డ్ అనే ఒక పారామీటర్ వల్ల జరిగింది. ఎంటర్. చూడండి అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. నా 30 పార్ట్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. దెన్ దీన్ని బట్టి మనకి ఎఫినిటీ ఇన్ అనే ఆపరేటర్, రిక్వైర్డ్ అనే కీవర్డ్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తాను క్యూబ్‌సిటీఎల్ ఎడిట్, డిప్లాయ్. సో, మన ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్‌లోకి వెళ్లి నా పాడ్ కౌంట్‌ని రెడ్యూస్ చేస్తా. ఓకే. లేదంటే నేను డైరెక్ట్‌గా డిలీట్ కూడా చేసేయొచ్చు డిప్లాయ్‌మెంట్. క్యూబ్‌సిటీఎల్ డిలీట్, డిప్లాయ్ క్యూబ్‌సిటీఎల్ డిలీట్ -F పాడ్ -YAML. సో, నా డిప్లాయ్‌మెంట్ మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. సో, మన ఫస్ట్ ప్రాక్టికల్ మనం ఏం చేసాం ఇక్కడ? మన ఫస్ట్ ప్రాక్టికల్‌లో తిరుపతి అండ్ చెన్నై పార్ట్స్‌లో నేను డిప్లాయ్ చేశాను. రైట్? ఇప్పుడు నేను ఎగ్జిస్ట్ ఆపరేటర్ గురించి కూడా మాట్లాడదాం. సో, ఎగ్జిస్ట్ కంటే ముందు మనం ప్రిఫర్డ్ గురించి కూడా మాట్లాడదాం. సో, ప్రిఫర్డ్‌లో కూడా సేమ్ నేనేం చేస్తాను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను ఫస్ట్. రైట్. ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ నా వర్కర్ తిరుపతి, వైజాగ్. సో, ఇప్పుడు మనం లేబుల్స్‌ని చేంజ్ చేద్దాం. ఓకేనా? లేబుల్స్‌ని చేంజ్ చేద్దాం. ఇక్కడ నేనేం చెప్తున్నా తెలుసా? రీజియన్. సో, సారీ రీజియన్ అలానే పెడదాం. ఓకే. రీజియన్ ఇండియా అని ఇచ్చేస్తాను. రీజియన్ ఇండియా అని ఇచ్చేస్తాను. వర్కర్ 1కి రీజియన్ ఏంటి? ఇండియా. వర్కర్ 2కి రీజియన్ ఏంటి? ఇండియా. వర్కర్ 3కి రీజియన్